హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ వచ్చి అన్నదాత సుఖీభావకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. వాటిని ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకున్నాము. మొట్టమొదటిగా చాలామంది అయితే మనకి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అన్నదాత సుఖీభావకు సంబంధించి లిస్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఆన్లైన్లో అయితే ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి స్టేటస్ అనేది చూడడం లేదు. వాటికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే మనం డైరెక్ట్గా సచివాలయంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడే మనకి పూర్తి సమాచారం అనేది లభించడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, కొంతమంది అయితే కొత్తగా పాస్బుక్ అయితే అప్లై చేసుకున్నారు. అటువంటి వారికి అమౌంట్ వస్తుందా అనేసి కొంతమంది అడుగుతున్నారు. మనకి పాస్బుక్ రాకున్నా సరే ఆన్లైన్లో మన పేరు మీద ల్యాండ్ అనేది చూపించినట్లయితే వారికి ఖచ్చితంగా అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ లిస్టు అనేది మనకి వచ్చిందా లేదని ఏ విధంగా తెలుసుకుందామంటే ఇంతకుముందు చెప్పినట్లు మనం డైరెక్ట్గా సచివాలయంలో వెళ్ళి మనం చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే చనిపోయిన వారి వారసులకు ఈ స్కీమ్ వర్తిస్తుందా అనేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వారసులు ఉన్నారో వారు చనిపోయిన వారి యొక్క ఆధార్ కార్డు మరియు వారి యొక్క డెత్ సర్టిఫికేటు, అలాగే వారి యొక్క పట్టా పాస్బుక్ ద్వారా ఎంఆర్ఓ గారికి మరియు ఏఏ గారికి ఒక అర్జీ రాస్తూ వెబ్ల్యాండ్లో వారి బదులు వారి వారసత్వంగా మా పేరును ఎంటర్ చేయాలనేసి మీ యొక్క డీటెయిల్స్ను వారికి అర్జీ రూపంలో ఇవ్వడం అయితే చేయాలి. వెబ్ల్యాండ్లో మన పేరు అయితే వచ్చిన తర్వాత ఈ స్కీమ్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ కేవైసీ చేయడానికి వెళ్ళినప్పుడు నో డేటా ఫోన్ అనేసి వస్తుందని కొంతమంది అయితే చెప్తున్నారు. ఒకే ఇంట్లో 2-3 పాస్బుక్లు ఉన్నప్పుడు అందులో ఏదో ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది, మిగతా వారికి వర్తించదు. అలాంటప్పుడు పాస్బుక్ ఉన్న వారందరూ ఒకసారి ఈ కేవైసీ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఎవరికి ఈ స్కీమ్ వర్తిస్తుందో తెలుసుకోవచ్చు. డీకేటీ పట్టా ఉన్నవారు మరియు కౌలు తీసుకున్న రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుందా అంటే ఇటువంటి వారికి కనుక ఎలిజిబిలిటీ లిస్ట్లో వీరి పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ స్కీమ్కి అర్హులు. ఈ అమౌంట్ అనేది వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.